ఒకప్పుడు విత్తనాల కోసం ఆ గ్రామ రైతులు ఇతర ప్రాంతాలపై ఆధారపడేవాళ్లు. కానీ ఇప్పుడు మన రాష్ట్రమే కాదు, ఆంధ్ర, కర్ణాటకకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నారు. విత్తనోత్పత్తిలో రారాజుగా నిలుస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామంపై కథనం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి నాణ్యమైన వరి విత్తనాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. సంఘంగా ఏర్పడి సొంతంగా విత్తనోత్పత్తి చేయాలనే ముల్కనూరు సహకార బ్యాంకు సూచన ఆ ఊరి రాతనే మార్చేసింది. ధర్మరాజుపల్లి ధాన్య విత్తన రైతు పరస్పర సహాయ సహకార పరిమిత సంఘం పేరిట 1999లో 70 మంది సభ్యులతో వారి ప్రస్థానం ప్రారంభమైంది. శ్రీరాంసాగర్ నుంచి పుష్కలంగా సాగునీరు అందడంతో వరి విత్తనాలకు డిమాండ్ ఏర్పడింది. దీనిని అవకాశంగా మలుచుకున్న ధర్మరాజుపల్లి సంఘం కొత్త చరిత్ర సృష్టించింది. వివిధ వరి పరిశోధనల కేంద్రాల నుంచి నూతన బ్రీడర్ సన్న, దొడ్డు రకాలను సేకరిస్తున్నారు. వాటి నుంచి ఫౌండేషన్ సీడ్ను ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నారు. డిమాండ్ ఉన్న నూతన వంగడాలను గుర్తించి ఎప్పటికప్పుడు పురోగతి సాధిస్తూ ముందుకెళుతున్నారు. పంట నాణ్యతగా, క్వాలిటీగా పంట పండించే లక్ష్యంగా ఫెర్టిలైజర్స్ కూడా మేము ఇక్కడ చేసుకున్నాం. ఒక రైతుకు ఒక విత్తనం బస్తా మొదలుకొని పంట కోసే వరకు కూడా వరి ఈ విత్తనాలతో పాటు ఫెర్టిలైజర్స్, ఫెర్టిలైజర్ కూడా వారికి అందుబాటులోకి ఈ సేవలు ఇస్తున్నాము. ఎలాంటి రుసుము లేకుండా. ప్రైవేట్ కంపెనీలు ఎన్ని ఉన్నా కూడా మా యొక్క సొసైటీ విత్తనం క్వాలిటీగా ఉంటుందని చెప్పి డీలర్లు నేరుగా వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 118, కేఎన్ 1638 ఇలా 16 రకాల వరి విత్తనాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. 1,00,000 ఎకరాలకు సరిపడా విత్తనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ మరియు ఉమ్మడి 2 రాష్ట్రాలలో కూడా మాకు మార్కెట్ అవకాశాలున్నాయి. అంతేకాక కర్ణాటకలో రాయచూరు మరియు యాదగిరి జిల్లాలలో 2 జిల్లాలలో కూడా మేము మార్కెట్ చేస్తున్నాము. 1,00,000 ఎకరాలకు నాణ్యమైన విత్తనాలను వరి విత్తనాలను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు 60,000 ఎకరాల వరకు మేము చేరుకున్నాము. ఇప్పటి వరకు ఈ 25 సంవత్సరాల లోపల ప్రభుత్వం ఎన్నో శాంపిల్స్ డ్రా చేస్తుంది. మేము డీలర్ నెట్వర్క్ ద్వారా మార్కెట్ చేసే వాటిని ఒక్క చిన్న శాంపిల్ కూడా ఇప్పటి వరకు మాది ఫెయిల్ కాలేదని మేము గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. విత్తనోత్పత్తికి కావలసిన ఎరువులు, పురుగు మందులు సహా ఇతర అవసరాలను సంఘమే తీర్చుతుంది. పెట్టుబడి అవసరమైనా సహాయపడుతుంది. పంట అమ్మేటప్పుడు తిరిగి సంఘానికి చెల్లించాల్సి ఉంటుంది. మద్దతు ధర కంటే 50 రూపాయలు అదనంగా క్వింటాకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం సన్న రకాలకు ఇస్తున్న బోనస్ డబ్బులను కూడా సంఘం నుంచే చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఏటా సుమారు 6 కోట్ల వరకు వ్యాపారం చేస్తున్నారు. మాకు గత సంవత్సరంలో ఏంటంటే ఎరువులు కొంచెం కొరత ఉండేది. కానీ మాకు ఎటువంటి స్టేజ్లో కూడా మాకు కొరత రాలేదు. కారణం ఏంటంటే మేము ఇచ్చే విత్తనము సభ్యులకు ఇచ్చేటువంటి ఏరియా ఎన్ని ఎకరాలకైతే ఇచ్చినామో వాటన్నిటికి సరిపడా ముందే ఇండెంట్ పెట్టుకొని వ్యవసాయ శాఖ ద్వారా వారి సలహా క్రమంగా మేము అంచెలంచెలుగా అంటే 2-3 సార్లు అట్లా ఆర్డర్ పెట్టి తీసుకొని ముందుగానే దగ్గరగా స్టాక్ పెట్టుకొని వారికి సరిపోయేటువంటి క్వాంటిటీలో మేము అందరికి కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు జమ్ముకొండ మార్కెట్, హుజూరాబాద్ మార్కెట్ ఇట్లా పోతే రోజులు సద్దులు కట్టుకొని కూడా అక్కడ పడుకునే పరిస్థితి ఉండే. అట్లాంటిది లేకుండా ఇప్పుడు పొద్దున నైట్ లోడ్ చేసుకుంటే 1-2 గంటల్లో మా ఊళ్ళోనే ఈ సౌకర్యం ఉన్నది. ఉద్యోగస్తులు ఎక్కడున్నా ఎలాంటి అతను కూడా ఒక 25 ఎకరాలు కూడా సేద్యం చేయాలన్నా కూడా ఈజీగా ఫోన్ల ద్వారా కూడా చేసుకునే పరిస్థితి ఉన్నది. ఆడవాళ్ళు, భర్త లేని వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు మా ఊళ్ళో. ప్రతి రైతు ఈ విత్తనం గురించి మంచిగా నేర్చుకున్నాడు జరిగింది. మాకు 20 సంవత్సరాల అనుభవంగా మా చుట్టూ 20 ఊళ్ళల్లో మా విత్తనం ధర్మరాజుపల్లి అంటే బెరుకులలో నెంబర్ 1. బెరికి లేకుండా తీస్తాడు. మొన్ననే 25 సంవత్సరాల వార్షికోత్సవం చేసుకోవడం జరిగింది. వ్యాపార కోణంలో కాకుండా రైతుకు సేవ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చిన లాభాల్లో 60% సభ్యులకు పంచుతారు, 40% రిజర్వ్ ఉంచుతారు. అదే సమయంలో విత్తనాల నాణ్యతలో రాజీ పడకుండా ప్రాసెసింగ్కు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పాలకవర్గ సభ్యులంతా క్రమం తప్పకుండా ప్రతి నెలా సమావేశమవుతారు. సంఘం అభివృద్ధికి కావలసిన నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పటికెప్పటికి అప్డేట్ అయిన వరి మేలైన విత్తనాలు వారి నుంచి సేకరించి దాని నుంచి ఫౌండేషన్ మా రైతులకు ఇచ్చి రైతుల నుండి మేము సేకరించిన వాటిని ఇతర జిల్లాల రైతులకు
దాదాపు ఈ ఖరీఫ్ సీజన్లో 50,000 ఎకరాలకు మేము విత్తనాన్ని సప్లై చేసినాము. దాదాపు 20,000 మంది రైతులు మా విత్తనాలను వాడుకున్నారు. ఒక సీడ్కే కాకుండా ఇంకా ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ అంటే రైసుకు మిల్లు ప్రతిపాదన ఒకటి చేసినాం. పెట్రోల్ డీజిల్ పంక్ ఒకటి వేయాలని అనుకున్నాం. ఆపరాలు, నూనె గింజలు వాటికి కూడా రీసెర్చ్ చేయాలనేది ఒక కొత్త ప్రతిపాదన వచ్చింది. ఎల్నినో ప్రభావం కారణంగా ప్రభుత్వం 7 సన్న రకాల సాగుకే అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ధర్మరాజుపల్లిలో ఉత్పత్తి అయిన అన్ని వంగడాలకు సైతం అనుమతి ఇవ్వాలని కోరుతోంది సొసైటీ.